ఓం శ్రీ గురుభ్యో నమః. ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం శ్రీమత్సుందరనాయికాం భవహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనర్చితపదాం నారాయణస్యానుజాం వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిరాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం నానాయోగిమునీంద్రహృద్వసతిం నానార్ధసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరతరాం నానార్ధతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతం అహం కారుణ్యవారాం నిధిం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, నందీశ్వరుడు శివుడికి దక్ష ప్రజాపతి శాపం ఇచ్చాడు అన్న సంగతి తెలుసుకుని ఆయనకి విపరీతమైనటువంటి కోపం వచ్చి నందీశ్వరుడికి దక్ష ప్రజాపతిని నానా విధాలుగా కూడా నిందిస్తూ ఆ శాపం పెట్టాడు. ఆ శాప ప్రభావం వల్ల ఏమైంది అంటే దక్షత కలిగినటువంటి సమస్త మానవులకి సృష్టికి కారణమైనటువంటి దక్ష ప్రజాపతి ద్వారా ఆ శాపం యొక్క ఆ పరిణామాలు సమస్త మానవ జాతిలోకి వచ్చేసినట్టుగా అనిపిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన పెట్టినటువంటి శాపం 21వ దాంట్లో ఏం పెట్టాడు అంటే, సర్వత్రా భేదాన్ని దర్శించేటువంటి దక్షుడు అజ్ఞాని అంటే ఏమిటి, అక్కడ ఉండేటువంటి మునులు మహర్షులు వాళ్ళు అగ్నులు తర్వాత శివుడు బ్రహ్మ విష్ణు వీళ్ళందరినీ చూసేటప్పటికీ వాళ్ళందరిలోనూ కూడా పరమాత్మ స్వరూపాన్ని చూడకుండా ఆయా శరీరాలతో ఆయా నామాలతో వచ్చినటువంటి నామరూపాత్మకమైనటువంటి స్థితులని చూసేటువంటి దృష్టి ఆ దక్షుడికి ఏర్పడింది. అందువల్ల సర్వత్రా పృథక్ దృష్టి భేదభావంతో చూసేటువంటి ఆ ప్రజాపతి నీకు ఈ భేదభావంతో చూసేటువంటి దృష్టి ఉండుగాక అనేటువంటి ఒక శాపం అది వచ్చింది. అందువల్లే మానవులందరూ కూడా సమస్త జీవులు కూడా ప్రతి దాన్ని కూడా సెపరేట్గా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ సెపరేట్గా చూసేటువంటి స్థితి అంతా కూడా మానవుడి యొక్క మనసుల్లోకి అది వచ్చి పడిపోయింది. ఉదాహరణకి మామూలుగా కన్ను ఉందనుకోండి, కన్ను ఏం చేస్తుంటే కన్నుకి చూపు అనేటువంటిది ఉంటుంది. కన్ను ఉంది, కన్నుకి చూపు ఉంటుంది. ఈ చూపు అనేటువంటిది కామన్, అందులో ఏ మార్పు ఉండదు. దాని దృక్ అంట. ఆ దృక్కి ఏ మార్పు ఉండదు, అది అన్నిటి మీద పడుతుంది. కానీ పడిన తర్వాత ఆ దృశ్యాలు ఉన్నాయే, కనిపించేటువంటి వస్తువులు ఉన్నాయే, వాటిని ప్రమాణములు అంటారు, ఆ ప్రమేయములు అంటారు. ఆ కనిపించేటువంటివన్నీ కూడా
అవి ఈ దృక్కు కామను, దృష్టి చూపు అనేటువంటిది కామనే, అది వెళ్ళి అన్నిటి మీద పడుతూ ఉంటుంది. కానీ ఈ మనసు అనేటువంటిది ఏం చేస్తుంది అంటే భేదభావం సృష్టించేస్తుంది. అంటే నామరూపాత్మకంగా డైమెన్షన్స్ ప్రకారంగా చూసేస్తూ ఉండేటువంటి లక్షణం మైండ్కు ఉంది. అటువంటి మైండ్ కలిగినటువంటి వాడు దక్షుడు. కాబట్టి భేద దృష్టి అనేటువంటిది మైండ్లో ఉంది. అదేవిధంగా శబ్దం వస్తుంది అనుకోండి, శబ్దం చెవులోంచి మామూలుగా శబ్దం వెళ్ళిపోతుంది. కానీ మనసు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ శబ్దాన్ని ఏ ఫ్రీక్వెన్సీ, ఏ రాగం, ఏ తాళం, ఏ ఇది అనేటువంటి విషయాన్ని సెపరేట్ చేసేటువంటిది మైండ్ సెపరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మైండ్కి ఈ భేద దృష్టి ఉండుగాక అన్నాడు. మొదటి శాపం. ఇక రెండోది ఏమిటంటే మత్యం ఏతత్ ఉద్దిశ్య, మరణించే స్వభావం కలిగినటువంటి దేహాన్ని చాలా గొప్పది అనుకున్నాడు. అంటే నా దేహం చాలా గొప్పది, నా దేహానికి మించినటువంటిది లేదు, ఇది ఐన్స్టీన్ గారి దేహం, ఇదేమో ప్రధానమంత్రి గారి దేహం అని చెప్పి ఆ దేహానికి సెల్యూట్ చేస్తూ ఆ దేహానికి సంబంధించినటువంటి సేవలు చేస్తూ ఉంటాం. కానీ ఆ దేహం అంతా కూడా మాంసము, చీము, నెత్తురు, ఎముకల గూడుతో కూడుకున్నటువంటి దేహాన్ని చూసి, ఆ దేహాన్ని చూసి ప్రేమలు, ఆ దేహాన్ని చూసి గౌరవాలు, ఆ దేహంతో కలిసి ఫోటోలు, ఈ విధంగా ఉండేటువంటిది ఆ శాపం కూడా. ఇలాగ నీవు దేహం చాలా గొప్పది అనుకునేటువంటి ఉన్నావు. ఇలా ఉండడం వల్ల శివుడిని ద్వేషించేటువంటి నాస్తికత్వ ప్రభావం నీకు వచ్చేసిందయ్యా అని మూడో శాపం పెట్టి, ఇక నాలుగోది ఏమిటంటే గృహేషు కూటధర్మేషు, ఇంకా ఇంటికి సంబంధించిన నిరంతరము కూడా తన ఇల్లు, తన ఆవాసము, తన భవనము, అందులో ఉండేటువంటి సౌకర్యాలు, అవి వాటిని సంపాదించుకోవడానికి అనేక రకాలైనటువంటి పనికిరానటువంటి అవినీతిపరమైనటువంటి కూటధర్మాలు అంటే ఏమిటి, బాగా ఎర్దలీ సంబంధించినటువంటి ధర్మాల మీద ఉంటూ ఉంటాడు, సక్త అది ఉంటాడని శాపం పెట్టి, తర్వాత గ్రామ్య సుఖేచ్ఛయ అంటే ఏమిటి, అతి సాధారణమైనటువంటి గ్రామ్య సుఖాలు అంటే తుచ్చమైనటువంటి నీచమైనటువంటి ఆ సుఖాల మీద విపరీతమైనటువంటి కోరిక కలుగుగాక. తరువాత కర్మతంత్రం వితనుతే, ఈ సుఖాలు పొందడం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి పరికరాలని, పద్ధతుల్ని, ప్రొసీజర్స్ని కనిపెడుతూ ఉంటాడు, వాటిని విస్తరిస్తూ ఉంటాడు. అలా విస్తరిస్తూ ఉండి నేను ఈవేళ చాలా గొప్పది కనిపెట్టేశానండి, ఈవేళ అది కనిపెట్టాను, ఇది కనిపెట్టాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి, యాటమ్ బాంబు కనిపెట్టాను, తర్వాత డ్రోన్లు కనిపెట్టాను, జెట్ ఫైటర్స్ కనిపెట్టాను, ఇక్కడి నుంచి కొడితే 10,000 కిలోమీటర్లో వీళ్ళు అక్కడ అన్నింటినీ నాశనం చేసేస్తుంటుంది అని. ఇవన్నీ కూడా గ్రామ్య సుఖాలు. అంటే ఏమిటి, సర్వనాశనానికి ఇవన్నీ పనికొచ్చేటువంటివన్నీ కూడా కర్మతంత్రం వితనుతే. వితనుతే అంటే విస్తరింపజేసేస్తున్నాడు. ప్రతి ల్యాబొరేటరీలోనూ, ప్రతి యూనివర్సిటీలోనూ, ప్రతి చోట ఇటువంటి గ్రామ్య సుఖాలకి అనుభవించడం కోసం అని చెప్పేసేసి ఈ విధమైనటువంటి ఉంది. అలాగ కొన్ని కర్మతంత్రాలు చేస్తూ ఉన్నారు, ఏదో ఆరోగ్యం కోసం అని చెప్పి, ఏది బాధలు పడకుండా ఉండడం కోసం అని చెప్పేటికి మెడిసిన్కి సంబంధించినటువంటివి చేస్తున్నారు, అది బాగానే ఉంది. అది చాలా తక్కువగా ఉంది. వినాశనానికి సంబంధించినటువంటివి, గ్రామ్య సుఖాలకి సంబంధించి నిన్ను దుఃఖంలో పెట్టేటువంటివి బాగా విస్తరిస్తూ ఉంటావు అని ఇంకో శాపం పెట్టి, తర్వాత వేదవాత విపన్నధీహి, ఇంక వేదంలో ఇది చెప్పారు కదండి, సంప్రదాయం కదండి, ఇది చేయాలి కదండి, అది చేయాలి కదండి అని చెప్పి ఆ కర్మలలో ఉండేటువంటి పదాలని, ఆ కర్మల్లో ఉండేటువంటి కార్యక్రమాలు ఏం లేదు. ఉదాహరణకి ఏమిటంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలండి, అది వేదం చెప్పిన మాట. అంటే గుడికి వెళ్ళామంటే ప్రదక్షిణ చేయాలి అంటే బాగానే ఉంది. అది ప్రదక్షిణ గిరగిరగిరగిరగా తిరిగేస్తున్నాం. ఒక చేతిలో క్యాలిక్యులేటర్ ఏదో పెట్టుకుంటాను, 190కి వచ్చాను, 450 ప్రదక్షిణ చేశాను. అది వేదంలో ప్రదక్షిణ చేయాలి. అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి, ప్రా అంటే ఏమిటి, దా అంటే ఏమిటి, షి అంటే ఏమిటి, నా అంటే ఏమిటి, ఎవరి చుట్టూ తిరుగుతున్నావు, తిరిగేటువంటి వస్తువు ఏమిటి, తిరుగుతూ ఉండేటువంటి వాడెవడు అనేటువంటి ఆ అర్థం భావం అది లేకుండా వేదంలో ప్రదక్షిణ చేయాలనుంది. అది వేదవాదం అంటే వేదంలో ఉండేటువంటి వాక్యం, అది పట్టుకుని చేసేస్తూ ఉంటాం. చేసేసి చాలా గొప్ప పని చేసేసాను అని మురిసిపోతూ ఉండి ఈ ప్రదక్షిణలన్నీ కూడా గ్రామ్య సుఖాలను అనుభవించడం కోసం చేస్తూ ఉండుగాక అని శాపం పెట్టాడు. అవే కదా మానవులందరూ ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు. ఇది అయిపోయిన తర్వాత పర అభిధ్యాయిన్య, దేహాదులే తన స్వరూపం చాలా గట్టిగా నమ్మేస్తూ ఉంటాడు. బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా, ఈ శరీరమే నిత్యం, ఈ శరీరమే నేను
అనేటువంటిది చాలా గట్టిగా నమ్మేస్తాడు. నమ్మేసేసి ఈ శరీరమే నేను అనుకుంటాడు, అవతల శరీరాలు నావనుకుంటాడు. ఆ అవతల శరీరాన్ని ప్రేమించేసి ఆ అవతల శరీరం కోసం ఎంతో మురిసిపోతూ అవతల శరీరానికి సేవలు చేసేస్తూ అలాగా అవతల ఈ శరీరం చాలా స్ట్రాంగ్, నేను శరీరాన్నే అనుకున్నప్పుడు అవతల శరీరాన్ని కూడా అదే విధంగా భావిస్తూ వాళ్ళని ప్రేమించేస్తూ ఉంటావు, వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటావు, వాళ్ళ కోసం వెళ్ళిపోతూ ఉంటావు, వాళ్ళ కోసం ఈ రకరకాలైనటువంటి పనులు చేస్తావు. ఆ శరీరాలు పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నిన్ను ఉద్ధరిస్తున్నాము, నన్ను ఉద్ధరించేస్తున్నారు వీళ్ళు అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ విధంగా బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా బుద్ధ్యా ఇలాగ చేయడం వల్ల ఏమైపోతుంది, శరీరమే నేను అనుకునేటువంటి బుద్ధి, ఆ బుద్ధి చేత అది నిశ్చయం, బుద్ధి నిశ్చయం చేసేసుకుంది నేను శరీరాన్నే అనేటువంటి నిశ్చయం చేసేసుకున్నటువంటి వాడికి ఇది జరుగుగాక అని శాపం. ఏమిటది? విస్మృత ఆత్మగతి. అసలు పరమాత్మ ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, నేనంటే ఎవరు అనేటువంటి స్మృతి, ఆ జ్ఞాపకం లేకుండా పోగాక అనేసిన తర్వాత పశు అజ్ఞాని అయి. పశు అంటే ఏమిటి? పాష్ అనేటువంటి దాని పశువు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఆకలి దప్పిగా కలిగినటువంటివి పశువులు. అది వాసనా బలాలతో కూడుకుని ఉంటాయి. ఆకలి వేసిందనుకోండి జంతువులన్నీ కూడా అవి తినేస్తాయి, దాహం వేసిందనుకోండి నీళ్లు తాగుతూ ఉంటాయి. అదనమాట. అంటే మనకి అంతే కదా, ఎటొచ్చి ఏంటంటే మనం గొప్పగా ఇది చేస్తూ కొంచెం దాన్ని రిఫైన్డ్గా చేస్తూ ఉంటాం. మనకు ఆకలి వేసేటప్పటికి రండి 5 స్టార్ల హోటల్కి వెళ్దాం, అక్కడికి కిట్టి పార్టీలకు వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అవి తిందాం, ఇవి తిందాం, ఆ దాహం తీర్చేసేసుకుందాం అని కొంచెం రిఫైన్డ్గా చేస్తూ ఉండేటువంటి పశువులం అజ్ఞానం. ఇది దేహాభిమానం ఉన్నప్పుడు. అటువంటి దక్షుడు, అటువంటి మానవుడు అతితరాం చాలా అత్యధికంగా స్త్రీకామ, స్త్రీల యందు కామన కలుగుతుంది. వాడి విపరీతమైనటువంటి కోరిక. ఎక్కడ స్త్రీలు కనిపిస్తే వాళ్ళ మధ్యలో దూరిపోతూ ఉండడం, వాళ్ళని ఏడిపిస్తూ ఉండడం, వాళ్ళతో మాట్లాడాలంటూ ఉండడం, ఇవి చూస్తూనే ఉంటాం కదా మనం. మామూలుగా ఈ కాలేజీ కుర్రాళ్ళు కానివ్వండి, ఆఫీసుల్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, మామూలుగా ఉండేటువంటి ఈ జీవులు కానీ, వీళ్ళందరికీ కూడా ఏమిటంటే స్త్రీ సంబంధమైనటువంటి కామం కలుగుగాక అని శాపం పెట్టాడు. అందువల్ల ఈ శాపంతో అందువల్ల మానవ చరిత్ర కానీ చూసినట్లయితే ఆ స్త్రీల మీద ఉండేటువంటి మోహం వల్ల, కామం వల్ల రావణాసురుడు భయంకరమైనటువంటి మరణాన్ని పొందవలసినటువంటి వచ్చింది. అదేవిధంగా కంసుడు 16,000 మంది స్త్రీలను బంధించి దాసీల కింద చేసుకుని ఆ కారాగారంలో బంధిస్తే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వాళ్ళని విడిపించి ఆయన రాజకన్యల్ని వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సాధారణం కొన్ని పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ చాలాగా ఈ మూమెంట్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకి స్త్రీ కామ అతితరం చాలా అధికంగా ఉంటుంది. ఇదైన తర్వాత అచిరాత్ బస్తం ముఖ అస్తు, ఈ క్వాలిటీస్ అన్నీ వీడికి కలుగుగాక అని చెప్పి అతి త్వరలోనే అచిరాత్ అతి త్వరలోనే బస్త ముఖ మేకపోతు మొహం కలుగుగాక అని ఓ శాపం పెట్టేశాడు. వాడి ముఖం నీకు మేక మొహం, గొర్రె మొహంగా వస్తుంది, నీకు కొద్ది కాలంలో నీకు గొర్రె ముఖం వచ్చేస్తుంది అని శాపం పెట్టాడు. ఇప్పుడు మామూలుగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మన ముఖాలన్నీ కూడా మేకము గొర్రె ముఖాలే. అందుకనంటే ఎవరేం చెప్తే అది గొర్రెల్లాగా వాడిని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎవడో రాజకీయ నాయకుడు వచ్చినా గొర్రెల్లాగా వాడు వెనకాల వెళ్ళిపోతున్నాం. ఏదో గుళ్ళు ఏదో జరుగుతుంది అని కానీ అక్కడికి పోతూ ఉండడం, ఎక్కడేదో ఫంక్షన్ జరుగుతుంటే గొర్రెలాగా మేకల్లా అక్కడికి వెళ్ళిపోతూ ఉండడం. ఇలాగా గొర్రె ముఖముడు బస్థ ముఖ మేకపోతు ముఖం గలవాడవుగాక అని శాపం పెట్టాడయ్యా విదురా. అదైన తర్వాత ఇంకా ఏమిటి అన్నాడంటే, ఆయన్ని సపోర్ట్ చేసిన జనాభా ఉన్నారు కదా, మా బాగా తిడుతున్నావు, అవునులే శివుని అలా తిట్టావు అని చెప్పి లోపల సంతోషిస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ముసిమిసి నవ్వులు నవ్వుతూ శివుడికి అగైనిస్ట్ పార్టీగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారుగా. అదేవిధంగా మనకి ప్రతి చోట కూడా ఈ రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు సామాన్యంగానే ఉంటూనే ఉంటాయి. అందరిని కొంతమందినేమో సపోర్ట్ చేస్తుంటారు, కొంతమందినేమో నెగిటివ్ చేస్తుంటారు. ఇలాగా విద్యా బుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడ సంసరంత్విహయే చాము మను సర్వావమానినం. అసౌ ఈ జడ, ఈ మూర్ఖుడు అని నందీశ్వరుడు అంటున్నాడు. కర్మమయ్యాం,
కర్మలతో నిండి ఉండేటువంటి, అంటే ఏమిటి, ప్రతీదీ కర్మే, ప్రతీదీ కార్యక్రమం చేసేస్తూ ఉండేటువంటి ఈ మూర్ఖుడు అవిద్యాయాం ఆత్మజ్ఞానమునందు విద్యాబుద్ధి, జ్ఞానం అనే బుద్ధి కలవాడు ఎవడైనా సరే, జ్ఞానం పరమాత్మ మీద జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైనా సరే శర్వుణ్ణి, ఆ శివుణ్ణి గౌరవిస్తాడు. శివుడు కూడా పరమాత్మత్వం అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. కానీ ఈ దక్షుడు మాత్రం కర్మమయ్యాం విద్యాబుద్ధి, ఈ దక్షుడు మాత్రం ఏమిటంటే కర్మతంత్రాల మీద చాలా బుద్ధి కలిగినటువంటి వాడు, అవే నిజం అనుకుంటున్నాడు. అటువంటి రకరకాలైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త పనులు, కొత్తవి ఇవి అని నిరంతరం ఆ పనులు కర్మమయం అయిపోతూ ఉండేటువంటి బుద్ధి వీడి కలుగుతుంది. ఇది జడుడు, వీడు మూర్ఖుడు. అటువంటి వాడు శర్వ అవమానినం, శర్వుడు అంటే శివుడు, శివుడిని అవమానించినటువంటి ఈ దక్షుడున్నారు చూసావా, ఈ దక్షుణ్ణి సంసరంత్విహయే చాము అనుహు, ఈ దక్షుణ్ణి అనుసరించేదిరే. మిగతా వాళ్ళు కొంతమంది గ్రూప్ ఉందిగా, వీళ్ళందరూ అనుసరిస్తున్నారుగా ఈ దక్షుణ్ణి. వాళ్ళందరూ ఈ సంసారమందు సంసరంతు, ఈ జనన మరణ ప్రవాహంలో పడిపోగాక అని శాపం పెట్టేశాడయ్యా విదురా. అంటే ఏమిటి, శివుడు పరమాత్మ అనేటువంటి భావాన్ని వదిలేసేసి నేను దేహాన్ని, నేను కర్మలు చేయడంలోనే కొత్త కార్యక్రమాలు చేయడంలోనే నా మనసు, నా జీవితం, నా ఇదంతా వెళ్ళిపోతోంది అనుకుంటూ వేదవాదమైనటువంటి పనులకి అర్థం పరమార్థం భావం ఏమీ తెలియకుండా, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా ఏదో కాలక్షేపాల కోసం అని చెప్పేసి కాలాన్ని గడిపేటటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే జనన మరణ ప్రవాహంలో సంసరంతు పడిపోయి ఉంటారు, వాళ్ళలా పడిపోతూ ఉంటారు అని పడి ఉందురుగాక అని చెప్పి ఆ దక్షుడికి పార్టీ వాళ్ళందరినీ కూడా శాపం పెట్టాడయ్యా విదురా అని చెప్పిన తర్వాత గిరహ శృతాయా పుష్పిణ్యా మధుగంధేన భూరిణ మధ్నాచోన్మధితాత్మన సంముహ్యంతు హరద్విషః అని ఇక్కడ ఒక మంచి ఉపమానం, ఒక పోలికతో చెప్పాడు. వేదవాక్కు అంటే వేదాల్లో ఉండేటువంటి వాక్యాలు ఉంటాయి కదండి, వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు ఉంటాయి కదా, మంత్రాలకి కొన్ని ఉంటాయి కదా. ఈ వేదాలంటే కర్మకాండ. ఈ కర్మకాండ అంటే ఏమిటి, వేదంలో 2 రకాలు ఉన్నాయని చెప్తారు పెద్దలు. ఒకటేమో కర్మకాండ ఉంటుంది, రెండోది జ్ఞానకాండ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి కర్మకాండ అంటే వేదాల్లో ఎవరు ఏ పనులు ఏ విధంగా చేయాలి, ఏ హోమాలు, ఏ యాగాలు, ఏ దేవతలను పూజించాలి, ఏమిటి అనేటువంటి ఆ కర్మనంతా చెప్పేటువంటి ఆ కర్మకాండ అనేటువంటి లత ఉంటుంది. ఆ కర్మకాండ అనేటువంటి తీగకు అర్ధవాదాలు అనే పువ్వులు గలవు. అంటే ఏమిటి, కామ్యకర్మలు అనమాట. ఆ కర్మకాండ అనేటువంటి ఒక తీగ అయితే, ఏదో మల్లి తీగలాగైతే దానికి పూజ చేసినటువంటి పుష్పాలు ఉంటాయి, ఆ పుష్పాలన్నీ కూడా కామ్యకర్మలు. అంటే ఏమిటి, ఈ పనులు చేయాలి, ఈ పని చేయాలి, ఇది చేస్తే ఈ కామం తీరుతుంది, ఈ కోరిక తీరుతుంది, ఈ రోగం కుదురుతుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని నిన్ను ఆకర్షించేటువంటి పువ్వుల్లాగా ఉంటాయి. కర్మకాండ అనేటువంటి లతకు పూసినటువంటి పువ్వులివి. ఏమిటి, ఈ కామ్యకర్మలు. అంటే ఆ వేదాల్లో ఉండేటువంటి పై అర్థాలతో తీసుకునేటువంటి వాటిలో మనస్సుకి అధికమైన క్షోభం కలిగించేటువంటి స్వర్గాది సుఖాలు అనేటువంటి తేనె ఉంటుంది. ఆ పువ్వుల్లో అందులో తేనె ఉంటుంది, మామూలు పువ్వుల్లో తేనె ఉంటుంది. ఆ పువ్వుల్లో తేనె ఏమిటంటే, ఏమయ్యా నువ్వు ఈ పని చేస్తున్నట్టే నీకు స్వర్గసుఖం కలుగుతుంది, నీకు కావలసినటువంటి వాళ్ళందరితో కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, నీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సంపదలు సుఖాలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి అనేటువంటి తేనెలు ఆ కర్మలు, కొత్త కార్యక్రమాల్లో వచ్చేటువంటి కర్మల్లో ఉండేటువంటి ఒక సంతృప్తి, ఒక తీపిదనం ఉంటుంది చూసారా, అదంతా కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే వీటితో
వీటిలి చేత ఏమవుతుందంటే ఈ శివుణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళకి వాళ్ళ మనసులంతా కూడా కలిచివేయబడతాయి. అంటే ఏమిటి, వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటుంది. ఓహో, వేదం చెప్పిందిట, వేదంలో ఉండేటువంటి వాక్యాలు, ఈ వాక్యాల్లో ఈ రకరకాలైనటువంటి కర్మలు చెప్పారు. ఆ కర్మల్లో నుంచి వస్తున్నటువంటి ఆ వాక్యాలు, ఆ తేనెలు ఉంటాయి ఆ పువ్వుల్లో, అంటే ఆ కర్మల్లో ఆ తేనె మనం తాగేస్తే స్వర్గం వచ్చేసేస్తుంది, మనకి సంపదలు వచ్చేస్తాయి, మనకి గౌరవాలు వచ్చేస్తాయి, మనం అనుకున్నవన్నీ అయిపోతాయి అనేటువంటి మత్తుల్లో వాళ్ళ మనసు అంతా కూడా నిరంతరము కూడా కలిచివేయబడుతుంటుంది. మర్నాడు ఏం ప్రోగ్రాం చేయాలి, మర్నాడు ఏం చేయాలి, ఆ ఎల్లుండి ఏం చేయాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, ఎవరేమిటి, ఇది అది అని ఆ పనులు చేయడంలో ఉండేటువంటి దానివల్ల మనసులు కలిసివేయబడతాయి. అది చేసేటువంటి వాళ్ళకి, చెప్పేటువంటి వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళకి ఇదే పని జరుగుతూ ఉంటుంది. అలాగా అసలైనటువంటి పరమాత్మతత్వం, అసలైనటువంటి నేనెవరు, అసలైనటువంటి జ్ఞానం ఏమిటి, ఈ శరీరం కోసం ఇంత చేస్తున్నాము, ఈ మనసు సంతృప్తుల కోసం ఈ పనులు చేస్తున్నాము, ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది బతికితే బతుకుతుంది, దీనికి రోగాలు వస్తాయి, రుష్టులు వస్తాయి, సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఇది మాంసయుక్తమైనటువంటి శరీరం అనేటువంటి భావం లేకుండా ఈ శరీరాన్ని తీసుకుని ఇవి ఏవో ఊహించేసేసుకుంటూ రకరకాలైనటువంటి పనులు చేస్తూ లోపలుండేటువంటి ఆ శివుణ్ణి, ఆ పరమాత్మని ద్వేషించేటువంటి వాళ్ళు హరద్వేష, హరహ అంటే ఆ శివుణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళు ఏం జరుగుతుంటే అధికమైనటువంటి మోహాన్ని పొందుతారు. అంటే ఏంటి, వాళ్ళకి విపరీతమైనటువంటి అట్రాక్షన్ వచ్చేస్తుంటుంది ఈ రకరకాలైనటువంటి పనుల వల్ల. ఆ పనుల నుంచి వచ్చేటువంటి లాభాలు, ఆ పనుల్లో నుంచి వచ్చేటువంటి ప్రయోజనాల మీద వీళ్ళ మనసు వెళ్ళిపోయి విపరీతమైనటువంటి మోహం చెందిపోతూ ఉండుగాక అని వాళ్ళకి శాపం పెట్టేశాడయ్యా విదురా అన్నాడు. అంటే ఏమిటన్నమాట, శివుడు ఎవరు అంటే ఆయన ఎప్పుడు కూడా పరమశివుడు నిరంతరము కూడా ఆత్మారామ స్వరూపమై తానెవరు అనేటువంటి ఆ స్వయం జ్యోతి స్వరూపంలో మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించిపోయినటువంటి జ్ఞానస్వరూపంలో నిత్యము కూడా ఉన్మత్త స్వభావంతో ఉండి ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి ఆ శివుడి యొక్క దానిని వదిలేసి శరీరానికి కావలసినటువంటి గ్రామ్య సుఖాలు, శరీరమే నిత్యం అనుకోవడం, తర్వాత ఈ శరీరాలతో ఉండేటువంటి స్త్రీలు పురుషుల్ని, పురుషులు స్త్రీల వెనకాల పడిపోతూ ఉండడాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడాలు అనేటువంటి వాటిల్లో వాళ్ళ మనసులు ఎప్పుడూ కూడా కలుషితం అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు కలిచివేయబడతాయి. అంటే ప్రశాంతంగా ఉండేటువంటి ఒక సరోవరంలో రాయి వేస్తే మొత్తం సరోవరం అంతా ఎల్లకల్లోలం ఎలా అయిపోతుందో, ప్రశాంతంగా నిర్మలంగా భగవంతుడితో నిండున్నటువంటి మనసులో ఈ కార్యక్రమాలు, ఈ పనులు, ఇవన్నీ కూడా కలుషితం, మనసంతా కల్లోలమైపోతుంది గాక అనేటువంటి శాపం పెట్టాడయ్యా. పెట్టిన తరువాత ఇంకా ఈ శివద్వేషులు ఏం పనులు చేస్తారు చేయగాక అని ఇంకా శాపం పెట్టాడు. సర్వభక్షా ద్విజావృత్యై ధృత విద్యాతపోవ్రతా విత్తదేహీంద్రియారామాయాచక విచరంత్విహ. ద్విజాహ, ఈ బ్రాహ్మణులు ఉన్నారే, ఈ దక్షుడికి పిలిచినటువంటి మహర్షులు వచ్చారు, ఋషులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, అగ్నులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఈ రకరకాలైనటువంటి బ్రహ్మతత్వం కోసం సాధన చేస్తుండేటువంటి బ్రాహ్మణులు వచ్చారే ద్విజాహ. ఈ ద్విజులందరూ సర్వభక్షాహ, అన్నిటినీ తినేస్తూ ఉంటారు, తినేయాలి. వృత్యై, తర్వాత శరీర పోషణ కోసం అని చెప్పేసి వృత్యై వాళ్ళు వృత్తులు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ శరీరాలు పోషించుకోవడం కోసం అని చెప్పి ధృత విద్యా తపఃప్రతాః, వాళ్ళ శరీరాలు పోషించుకోవడం కోసం అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు విద్యలు, తపస్సు, వ్రతాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు సాధనలు చేస్తుంటారు, వేదాధ్యయనం చేసుకుంటూ ఉంటారు, సకలాన్ని పురాణాలు చదువుతూ ఉంటారు, అవన్నీ ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, పౌరోహిత్యాలు చేస్తూ ఉంటారు, కార్యక్రమాలన్నీ చేయిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వృత్యై, వాళ్ళ శరీర పోషణ కోసం, ఎందుకంటే వాళ్ళ శరీరమే నేను అనుకుంటున్నారు కాబట్టి. వాళ్ళు చేసినటువంటి తపస్సు, వాళ్ళు చేసినటువంటి విద్యార్జన, వాళ్ళు చేసినటువంటి అవన్నీ కూడా
కూడా వాళ్ళ శరీరం పోషణ కోసం, వాళ్ళ సంపదలు పెంచుకోవడం కోసం, వాళ్ళ కీర్తిని పెంచుకోవడం కోసం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళ శరీరం. గ్రామ్య సుఖాలు వచ్చాయి, సుఖాలు అనుభవిస్తాయి. కాబట్టి ఈ విద్యలు, ఈ తపస్సులు, ఈ సాధనలు ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క శరీర పోషణ కోసం, శరీరంలో ఉండేటువంటి మనసులో వచ్చేటువంటి సుఖాల కోసం చేస్తూ ఉండుగాక అని చెప్పి విత్త దేహ ఇంద్రియ ఆరామః. వాళ్ళు ఎప్పుడూ కూడా ధనంలోనూ, దేహంలోనూ, ఇంద్రియాలు అనేటువంటి వాటి మీదే వీళ్ళు నేర్చుకున్నటువంటి చదువులు, వీళ్ళు చదివినటువంటి పురాణాలు, వీళ్ళు చదివినటువంటి వేదాలు ఇవన్నీ కూడా దీనికోసమే ఉపయోగించుకుంటూ యాచకులై ఇహ విచరంతు, ఈ సంసారంలో ముష్టెత్తుకు బతుకుగాక అని శాపం పెట్టేశాడయ్యా విదురా అన్నాడు. ఎవని? బ్రాహ్మణులందరికీ. మనం చూస్తూనే ఉన్నాంగా. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే నేను దేహాన్ని అనుకోవడం వల్ల, ఈ దేహం సుఖపడాలి అనుకోవడం వల్ల, పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోకపోవడం వల్ల, భాగవతం వినకపోవడం వల్ల అనేటువంటి విషయాన్ని ఈ మానవులందరిలోకి వచ్చేసిందయ్యా విదురా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమిటో చెప్పాడో చూద్దాం.